నమస్తే. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం రసకందాయంగా మారుతోంది. రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది. సీఎం సిద్ధరామయ్య వర్సెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వివాదం రసవత్తరంగా సాగుతోంది. రెండు గ్రూపులుగా విడిపోయిన బ్యాచ్లు ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలిసి వస్తూ ఉన్నారు. పోటాపోటీగా ఢిల్లీ యాత్రలు చేయడంతో హైకమాండ్ కూడా అసహనంతో ఉన్నట్టుగా సమాచారం. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కూడా కర్ణాటక ఇష్యూపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సీఎం డిప్యూటీ సీఎం మధ్య ఎలా సహయోధ్య కుదర్చాలన్న దానిపై హైకమాండ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. 2.5 ఏళ్ల క్రితం సీఎంగా బాధ్యతలు చేపట్టిన సిద్ధరామయ్య పదవి మార్పిడికి టైం దగ్గర పడిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే 2 రోజుల క్రితమే డీకే శివకుమార్ 5 ఏళ్ల సిద్ధరామయ్యనే సీఎంగా ఉంటారని అనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే డీకే టీం మాత్రం ప్రయత్నాలను ఆపడం లేదు. ఢిల్లీ బెంగళూరుల మధ్య రాకపోకలు సాగిస్తూనే ఉంది. పైకి ఇద్దరు నేతల మధ్య ఏమీ లేనట్టుగానే కనిపించిన లోపల మాత్రం జరిగేదంతా జరుగుతూనే ఉందన్న సమాచారం వస్తోంది. సిద్ధరామయ్య తన సీఎం కుర్చీని పదిలంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే డీకే శివకుమార్ గద్దెనెక్కని ఆరాట పడుతూ ఉన్నారు. దీనికోసం ఎవరికి వారే తెగ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదలైన మర్నాడే సీఎం సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లి వచ్చారు. అక్కడ రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపారు. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ఖర్గే నుండి రిప్లై లేదు. అధికార పంపిణీ అంశాన్ని మొదటి నుంచి తోసిపుచ్చుతున్న సిద్ధరామయ్య 5 ఏళ్లు సీఎంగా తానే కొనసాగుతానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. డీకే గ్రూప్ మాత్రం ససేమిరా అంటోంది. ఇప్పటికే డీకే శివకుమార్ అసహనంగా ఉన్నారు. తన బాధలు, డిమాండ్లు చెప్పుకోవడానికి మద్దతుదారులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా కలిశారు. ఆ వెంటనే తాను పీసీసీ చీఫ్ గా ఎక్కువ రోజులు కొనసాగలేరని డీకే సిగ్నల్స్ ఇచ్చారు. ఏ గ్రూపులో లేని ఎమ్మెల్యేలను రహస్యంగా కలుస్తూ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐసీసీ చీఫ్ ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. విదేశీ టూర్లో ఉన్న రాహుల్ ఈ నెల 25న ఇండియాకు రానున్నారు. ఆ తర్వాతనే కర్ణాటక ఇష్యూకి ఎండ్ కార్డ్ పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. రాహుల్ వచ్చిన తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ఏం చేస్తుంది? 2.5 ఏళ్ల ఫార్ములాను అమలు చేస్తుందా, లేక సిద్ధరామయ్యనే కంటిన్యూ అవుతారా? మరేదైనా ప్రయోగం చేస్తుందా? సిద్ధరామయ్య డీకే శివకుమార్ మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారా? జైలులో ఉన్న ఎమ్మెల్యేను కలవడానికి డీకే ఎందుకు వెళ్లారు? కర్ణాటక వివాదాన్ని తేల్చలేక మల్లికార్జున ఖర్గే కూడా చేతులెత్తేశారా? రాహుల్ విదేశాల నుంచి వచ్చాకే పంచాయతీ తేలుతుందా? ఇక కర్ణాటకపై హైకమాండ్ ఉలిక్కి పడుతుందా అనే అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఇక మనతో పాటు జాయిన్ అయ్యారు పెద్దిరెడ్డి రవికుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే మిఠా నర్సయ్య గౌడ్ గారు కూడా కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. రైట్, ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో ఏం చెప్తారు? కర్ణాటక కాంగ్రెస్లో ఏం జరుగుతోంది అనుకుంటున్నారు? సిద్ధరామయ్య నాయకత్వంలో కర్ణాటకలో కాంగ్రెస్ బాగుంది అనుకుంటున్నారా? ఇప్పుడు పార్టీ అంటే 2.5 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది. ఇప్పటికే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ఎమ్మెల్యేలతో, వాళ్ళకున్న అనుచరులతో సహా వెళ్ళి హైకమాండ్ కలిసి వస్తూ ఉన్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఆయన లేరు అంటున్నారు. 25 తర్వాత ఎప్పుడో ఇండియాకు వస్తారంటున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు. బట్ ఆయన కూడా అంటున్నారు, సో ఆయనే కంటిన్యూ అవ్వాలి, సిద్ధరామయ్యనే కంటిన్యూ అవుతారు అంటున్నారు. బట్ అంటున్నారే కానీ మళ్ళీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా లోపల చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది కర్ణాటక కాంగ్రెస్ లో? ఒకవైపు బీజేపీ నేతలు కూడా అంటున్నారు, అంటే మొన్న రీసెంట్ గానే ఆయన కలవడం జరిగింది. 2 కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన జైల్లో ఉండి కలిశారు. సో బీజేపీ నాయకులు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ప్రహ్లాద్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది, కేవలం ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడానికే ఇట్లాగా ఆయన వెళ్ళి కలిశారు అని అంటున్నారు. సో ఏం చెప్తారు? ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ చైనీస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం. కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో కాంగ్రెస్ లో చెప్తే బాగుంటది.
కాకపోతే ఇది బయటకు వచ్చేసింది కాబట్టి ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕುರ್ಚಿಗಾಗಿ ತುಂಬಾ ಗಲಾಟೆ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. కన్నడలో చెప్పాను. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం సెగబట్లే అడుస్తున్నాయి ఓ రకంగా. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక విచిత్రమైనటువంటి ఫేజ్ లో నడుస్తుంది. ఒకటి, ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవటం అదొక సమస్య. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పదే పదే ఎన్నికలు ఓడిపోతున్నారు, సింగిల్ డిజిట్ పరిమితం అవుతున్నారు, ప్రభుత్వం ఏర్పాటు చేయరు. సరే, ప్రజల అభిష్టం, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏర్పాటు చేయలేకపోతున్నారు. కనీసం మెజారిటీ ఇచ్చినటువంటి రాష్ట్రాలు కూడా ప్రభుత్వాన్ని సజావుగా నడపలేకపోతున్నారు కదా. ఇది కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు కర్ణాటకలో 223 స్థానాలు, దానికి తగ్గట్టు మే 2023 ఎన్నికలు జరిగితే మీకు హ్యాపీగా 140 సీట్లు వచ్చాయి. అక్కడ మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 122 ఉంటే చాలు, చక్కగా మెజారిటీ ఇచ్చారు ప్రజలు మీకు. మరి ఎందుకని సజావుగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేక సిగబట్లు పట్టి 2 గ్రూపులుగా ఫామ్ అయ్యి మంత్రులు ఎమ్మెల్యేలు స్టేట్మెంట్లు ఇచ్చి ఆయన ఇప్పుడు విచిత్ర పరిస్థితి ఏంటంటే, డికే శివకుమార్ గారి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ బ్రదరు డికే సతీష్ గారు ఆయన ఓపెన్ గా చెప్తున్నారు, మాకు హామీ ఇచ్చారు 2.5 సంవత్సరాల తర్వాత మా అన్నయ్యని ముఖ్యమంత్రి చేస్తారా, డికే శివకు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఆయన ఓపెన్ గా మీడియాకి చెప్తున్నారు. ఇంకో పక్క సిద్ధరామయ్య గ్రూప్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు రాజన్న గారు అనేమంటారు, అలా రాసున్నది ఎక్కడ, ఏసీటీ లెటర్ లో ఎక్కడ ఉంది, అలా ఎక్కడో లెటర్ చూపించుకోని నువ్వు, లెటర్ లో ఏముంది, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికేఎస్ అని ఉంది కదా, అది ఎక్కడున్నానంటారా? వీళ్ళిద్దరే కాదు, మీరెవరు నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఆ రాష్ట్ర మంత్రి అయినటువంటి పరమేశ్వర్ గారు కానీ లేకపోతే సతీష్ హోడి గారు కానీ వాళ్ళిద్దరు మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అంటున్నారు. అసలు వీళ్ళెవరు కాదు, ఎవరు ముఖ్యమంత్రి అయితే నాకేంటి, రాజాగౌడ్ లాంటి ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి నన్ను మంత్రి చేయండి అర్జెంట్ గా, ముఖ్యమంత్రులు ఎవరుంటారు నాకేంటి సంబంధం, మంత్రులు చేయడం. సో ఇలాగా కుక్కలు చెంపిన విస్తరాకుల్లాగా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రంలో చేస్తున్నటువంటి రచ్చ ఆ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలు చేత్కరించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పదే పదే ఇటువంటి పరిస్థితులకు వచ్చిన వాళ్ళు నాయకత్వం ఉన్నటువంటి బలహీన పరిస్థితుల్లో దృష్ట్యా మార్చుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన స్వయంకృతాపరాధాలు. ఇప్పుడు కనీసం నేర్చుకోవాలి గుణపాఠాలు. పంజాబ్ లో 5 ఏళ్ల క్రితం అమరీందర్ సింగ్ గారు ముఖ్యమంత్రి గారు ఉంటే సిద్ధు గారిని తీసుకొచ్చి పెట్టి సిద్ధు గారు ఆయన కొట్టుకుని ముఖ్యమంత్రి చెన్నీ గారు పెట్టి ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయారు. రాజస్థాన్ అశోక్ సింగ్ గెహ్లాట్ గారు, సచిన్ పైలట్ ఇద్దరు ఇలాగే ఫైటింగ్, నేను ముఖ్యమంత్రి. ఏమైంది? ఫైనల్ గా పోయింది. అలాగే మధ్యప్రదేశ్ కమల్నాథ్ గారు, జ్యోతిరాదిత్య సింధియా గారు, వీళ్ళిద్దరు మధ్య అధిష్టానం నాకు హామీ ఇచ్చిందంటే అధిష్టానం నాకు హామీ ఇచ్చింది, నువ్వు దిగిపో అంటే నువ్వు దిగిపో. ఏమైంది ఫైనల్ గా? పటాష్. అలాగే ఛత్తీస్గఢ్ భూపేష్ బఘేల్ గారు వర్సెస్ డిఓ సింగ్, నేనంటే నేను అయిపోయింది, ఆ రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ నడుస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 6 సార్లు ముఖ్యమంత్రి చేసే ఆయన కొడుకు, ఆయన మంత్రిగా ఉన్నారు విక్రమాదిత్య, ఆయనకి ఈ మధ్య ఫైట్. తెలంగాణలో కూడా ఈ పరిస్థితి ఎప్పుడు బర్స్ట్ అవుతుందో తెలియదు. రేవంత్ రెడ్డి గారికి లేదా భట్టి గారికి లేదా వేరే వాళ్ళకి ఎప్పుడు బర్స్ట్ అవుతుందో తెలియదు, నిప్పులు కొప్పులుగా ఉన్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ ఇదొక వారికి ఒక డిఎన్ఏలో భాగం అయిపోయింది. ఈ రకంగా గ్రూపుల్ని, ఇది ఫుల్ మెజారిటీ వచ్చినా వాళ్ళు పెంచి పోషించే గ్రూపుల కారణంగా కావచ్చు, ఆ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారికి నిర్లిప్తత కావచ్చు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు లేరు దేశంలో, మనకు తెలిసిన వార్తల ప్రకారం అయితే ఆయన దేశంలో లేరు, వెళ్ళిపోయారు. ఏ క్రైసిస్ జరుగుతుంటే వాళ్ళ రాష్ట్రంలో గవర్నమెంట్ కింద మీద పడుతుంది, ఆయన వచ్చి కూర్చొని వాళ్ళు చేయొచ్చు కదా. అదే విషయం నర్సయ్య గౌడ్ గారిని అడుగుదాం. నర్సయ్య గౌడ్ గారు, ఏంటి సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల్లోనే సీఎం రేస్ కంటే ముందు అనుకున్నట్టుగానే ఒకరికి డిప్యూటీ సీఎం ఒకరికి సీఎం పదవి ఇస్తారని చెప్పి అప్పట్లో ఇచ్చినప్పుడు ఇవే మాటలు వచ్చాయి. సో ఇప్పుడు ఇద్దరు కూడా అడుగుతున్నారు కుర్చీ సీటు కోసం. అంటే సిద్ధరామయ్య పూర్తి టర్మ్ చేస్తామంటున్నారు, బట్ డికే శివకుమార్ మాత్రం రొటేషన్ ఫార్ములా గురించి మాత్రం మాట్లాడుతున్నారు. బట్ ఎట్లా చూడాలి? ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వాళ్ళే వాళ్ళ మద్దతును కూడగట్టుకుంటున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది అంటారు? ఇవన్నీ కూడా హైకమాండ్కి ఏమైనా తలనొప్పి అయిపోయి అంటున్నారు. వాయిస్ క్లియర్ ఉందా మేడం? వినిపిస్తోందండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం.
నేను ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడింది విన్నా. అంటే వారు ఎందుకంటే ఒక సార్కాస్టిక్ వేలో వాళ్ళు మాట్లాడడం అనేది ఇక వారే నిర్ణయించుకోవాలి, అది తగునా తగదా అనేది వారు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు సార్కాస్టిక్ గా మాట్లాడడం అంటే మరీ అన్యాయంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళలో చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నమ్మక ద్రోహం చేసే పార్టీ. ఒకరికి ఇద్దరికి కాదు, వాళ్ళ నాయకులకు మాత్రమే కాదు, కార్యకర్తలకు మాత్రమే కాదు, దేశానికి కూడా వీళ్ళు మామూలుగా ద్రోహం చేయరు. ఇవన్నీ ఏంటంటే మాటల మీద బతికొస్తారు. సరే, రెండో విషయం ఏంటంటే కర్ణాటకలో మాకు సరిపోయేంత మెజారిటీ ఉంది. ఎప్పుడు గందరగోళం ఉంటదంటే 1-2 మాత్రమే మెజార్టీ తోటి ప్రభుత్వం ఏర్పడితే, ఒకవేళ 2-3 ఎవరైనా తీసుకపోయినా లేకపోతే రిజైన్ చేసినా లేకపోతే ఏదన్నా బ్లాక్మెయిల్ చేసినా ప్రభుత్వం పోతదేమన్నా ఇది ఉంటది. కానీ అక్కడ మోర్ దాన్ అంటే ఒక 113 వస్తే మేము గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాము, దగ్గర 140, 137, 140 ఉన్నాయి మా దగ్గర. మాకు ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదు. ఇకపోతే మంత్రివర్గ విస్తరణప్పుడు ఎవరైనా లాబింగ్ చేస్తారు. మా హైకమాండ్ ఢిల్లీలో ఉంటది కాబట్టి ఢిల్లీకి వెళ్తారు, లాబింగ్ చేస్తారు, మంత్రి పదవి కొరకు అడుగుతారు, ఇంకేదైనా హామీలు ఉంటే వరుస ఏకరువు పెడతారు, వాటిని సాధించుకునే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప దాంట్లో ఏదో జరిగిపోయింది, ఒకరి గురించి ఒకరు గుంజుకున్నారు. ఆల్రెడీ డీకే శివకుమార్ గారు స్పష్టంగా 2 రోజుల కింద చెప్పారు, ఆయన సిద్దిరామయ్య గారు పూర్తి టర్మ్ 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పింది. ఎవరు చెప్పారు? ఎవరైతే తిరగబడుతున్నారు, ఎవరైతే కుర్చీ కొరకు ఆరాట పడుతున్నారు, ఎవరైతే సీఎం కావాలని అనుకుంటున్నారని మీడియాలో ఏదైతే ఇది వైరల్ అవుతుందో ఆ వ్యక్తే వచ్చి చెప్పింది కదా మీడియాకు. ఇంకెక్కడి పంచాయతీ అండి? ఇప్పుడు పంచాయతీ లేదు, ఏమి లేదు. ఎందుకంటే వేరే పార్టీలకి ఎట్లా ఉంటదంటే కాంగ్రెస్ ఊకే కొట్లాడుకుంటది, కాంగ్రెస్ అంటే ఇట్లనే, కాంగ్రెస్ అంటే అట్లనే అని నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకంటే మాది 140 సంవత్సరాల పార్టీ. ఎన్నో సార్లు మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాం, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాం, ఎన్నో సమస్యలు సాల్వ్ చేసినాం. నిన్న మొన్న వచ్చిన పార్టీలు కూడా మాకు గుణపడాలు చెప్పాలంటే కష్టమవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా, అక్కడ ఎలాంటి పెద్ద సమస్య లేదు, ఎలాంటి కుర్చీలాట లేదు. ఆల్రెడీ ఎవరైతే కుర్చీ కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పారో వారే డిక్లేర్ చేసిన ఇంకెక్కడి పనిచేయదండి. ఖచ్చితంగా ఖర్గే గారు ఇద్దరి నాయకులతో కూడా మీటింగ్స్ పెట్టారు, బట్ ఏది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ వచ్చినాకే దీనిపై క్లారిటీ వస్తుంది అంటున్నారు. అంటే రాష్ట్ర నాయకత్వం ఒక సంక్షోభంలో పడింది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మేడం, అక్కడ సంక్షోభం అనేది లేదు. కేవలం మంత్రివర్గ విస్తరణ కొరకు మాత్రమే సిద్దిరామయ్య గారు ఖర్గే గారిని కలిసిండ్రు. అట్లా మా అధిష్టానంలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా కలవాలి కాబట్టి వారు 20 తర్వాత వస్తారు కాబట్టి వాళ్ళని కూడా కలిసిన తర్వాత ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకొని తప్ప ఇవాళ సీఎం కుర్చీ మార్చాలన్న ఆలోచన అసలు లేనే లేదు. అక్కడ షేరింగ్ అనేది లేదు. సరే, ఒక్కొక్కరు ఏంటంటే మా నాయకునికి సీఎం కుర్చీ వస్తే బాగుంటదని సురేష్ లాంటి వాళ్ళు మాట్లాడొచ్చు, అది వేరే విషయం, వ్యక్తిగతంగా తీసుకోవాలి తప్ప ఆల్రెడీ డీకే శివకుమార్ గారే నేను రేసులో లేను, నేను 5 సంవత్సరాలు సిద్ధరామయ్య ఉంటారని ప్రకటించిన తర్వాత కుర్చీలాట ఎక్కడదండి. ఇక రెండవది ఏంటంటే కీలకమైనది, భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఎక్కడో ఒక అంటే పోల్ మేనేజ్మెంట్ లో సీట్లు వస్తున్నాయి తప్పితే జనం స్వతహాగా చేసినట్టుగా లేదు. ఈ మధ్యన జూబ్లీ హిల్స్ ఎన్నిక జరిగిందండి. జూబ్లీ హిల్స్ లో 2023లో జరిగినటువంటి ఎన్నికలలో 25,000 చిల్లర ఓట్లు అక్కడ లంకాల దీపక్ రెడ్డి అనే వ్యక్తికి వాళ్ళ అభ్యర్థికి వచ్చినాయి. మరి మొన్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్లో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు 17,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. అంటే డిపాజిట్ పోయింది. దీనికి ఏమని చెప్తారు వాళ్ళు? ఇప్పటిదాకా సార్కాస్టిక్ గా మాట్లాడినటువంటి లీడర్ ఏం మాట్లాడతారు? కిషన్ రెడ్డి గారు ఒక్కొక్కరు కాదు, ఎంఐఎంఈలు కేంద్ర మంత్రులు అందరూ వచ్చి తానై ప్రచారం చేసినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో, అది సెంటర్ అంటే పార్టీ ఆఫీసులకు దగ్గరలో ఉన్నటువంటి ఎన్నికలు, భారతీయ జనతా పార్టీకి సిటీలో పట్టున్నటువంటి ప్రాంతము, దాంట్లో డిపాజిట్ పోయినటువంటి పరిస్థితులలో వీళ్ళు మాకు చెప్తారా? మాకు తెలియదా ఏం చేయాలో? అంటే నర్సయ్య గౌడ్ గారు, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ లో కూడా శాఖాపరమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పటికీ కూడా కొంత శాఖలు ఎవరికి కూడా ఇంకా కేటాయించలేదు. అలాగే కేరళలో మనం చూసుకుంటే సిపిఎం కాంగ్రెస్ మధ్య కూడా ఎక్కువగా పోటీ ఉంది. ఇప్పుడు అంటే ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం కాంగ్రెస్ బలపడుతున్న టైంలో ఇవన్నీ కూడా ఒక రకమైన అంతర్గత కలహాలు, ఇవన్నీ కూడా చీలికలు వచ్చే ప్రమాదం అనిపించట్లేదా? మేడం, దీనిని
ఒక ప్రజాస్వామ్యంగా వీళ్ళకు ఉన్నటువంటి హక్కులను ఓకల్ గా మాట్లాడుతున్నారన్నంత వరకే మనం పరిమితం చేయాలి. కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్ర్యం ఎక్కువ అని మేమే చెప్తా ఉన్నాం కదా, ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇప్పించినటువంటి పార్టీకి ఆ మాత్రం స్వాతంత్ర్యం లీడర్లకు ఉంటది కదా. వాళ్ళు ఓకల్ మీడియాలో మాట్లాడేస్తారు అంతవరకే, కానీ నిజంగా వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి ఉండదు. హైకమాండ్ ఏ నిర్ణయం చేసినా దానికి తల వంచి దానికి అనుకూలంగా వాళ్ళు పనిచేసుకుంటారు తప్పితే ఈ మీడియాలో వచ్చే టీ కప్పులో తుఫాన్ లాంటి ఆరోపణలు అవి ఇవి ఏవి కూడా లెక్కలోకి రావు. కాబట్టి మీరు అన్నటువంటి దక్షిణాది ప్రాంతమే కాదు, ఉత్తరాది ప్రాంతంలో కూడా మేము పాగా వేయబోతాం. కొన్ని రోజులు వాళ్లకు ఓట్లు రావచ్చు, సీట్లు రావచ్చు, అధికారం కూడా రావచ్చు. మరి 1984 కంటే ముందట ఎన్ని సీట్లు ఉన్నాయి? 84లో 2 సీట్లు ఉన్నాయి. అక్కడ నుండి మెల్లగా వచ్చింది. అంతకంటే ముందు మేము లేవా అండి? మళ్ళీ మధ్యన 10 సంవత్సరాలు ఇక్కడ లేవా అండి? మధ్యలో 10 సంవత్సరాలు సెంట్రల్ లో మేము చేయలేదా అంటాను. కాబట్టి రెండోది ఎందుకు మోసకారులు అంటున్నామంటే, ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీకి ఆద్యులు. ఈ నరేంద్ర మోడీ గారు ఎల్కే అద్వానీ గారి శిష్యుడు. ఈయన వచ్చిన తర్వాత గురువుకే పంగనామం పెట్టి 75 సంవత్సరాల సాకు చూపించి ఆయన పక్కకు తోలేసిండు. మరి అదే 75 సంవత్సరాలు వచ్చినటువంటి మోడీ మాత్రం కంటిన్యూ అవుతా ఉన్నాడు. ఇది మోసం కాకుండా ఏందండి? ఎల్కే అద్వానీ గారిని అధ్యక్షులు కాకుండా, అంటే భారతదేశ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నది ఎవరు? ఇదే మోడీ గారు కదా. వీళ్ళు ఇలాంటి మోసాలు చేస్తారు. మురళీ మనోహర్ చూసిన ఏం చేసిరు? వీళ్ళందరినీ కూడా 75 సంవత్సరాల సాకుతోటి అందరినీ బయటికి పంపించిండు. అదే 75 సంవత్సరాలు మోడీకి వచ్చినప్పుడు మాత్రం ఆయనకు వర్తించదట. కాబట్టి నేను ఏమంటానంటే, ఇలాంటి మోసాలకు పాల్పడే భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాకు చెప్తే మేము నేర్చుకునే పరిస్థితుల్లో లేము. మేము ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినాము, 100 సంవత్సరాలు కొట్లాడినాం, 60-70 సంవత్సరాలు మేము పరిపాలన చేసినాం. ఈ రోజు భారతదేశంలో ఉన్న ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా, ఏదైనా కంపెనీ ఉన్నా, ఏదైనా అభివృద్ధి ఉన్నా, ఏదైనా చెప్పుకునే విధంగా ఈ ఆనకట్టలు కట్టినా అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మోడీ గారు చేయలేదు, నా అంతకు ముందు వచ్చినటువంటి వేరే వాళ్ళు చేయలేదు. ఎవరు చేసిరో చెప్పండి? ఈ భారతదేశ స్వరూప స్వభావాన్ని మార్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ? నిన్న మొన్న వచ్చి మేము చేసిన అభివృద్ధికి కలరేసుకొని చూపించే వీళ్ళు ఎక్కడ? కాబట్టి నేను ఒకటే అంటున్నా, కర్ణాటకలో ఏదో జరుగుతుంది, ఏమీ జరగదు. డికే శివకుమార్ గారు స్పష్టంగా చెప్పారు, 5 సంవత్సరాలు సిద్దిరామయ్య గారే ఉంటారని స్పష్టంగా చెప్పారు. దీని టీ కప్పులో తుఫాన్ లాగా తేలిపోతుంది తప్పితే దీన్ని పెద్దగా చూడవలసిన అవసరం లేదు. ఎవరికైనా దాన్ని చూస్తూ అబ్బా వీళ్ళు ఏదో కూర్చుంటారు, కాలిపోతారు, మేము మళ్ళీ వస్తామని అనుకుంటే అది అడియాశ కిందనే లెక్క. రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అంటే రాహుల్ గాంధీ విదేశాల నుంచి వచ్చాకే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందంటూ కూడా మీడియాలో వస్తున్న వార్త. అంటే కాంగ్రెస్ యొక్క నిర్ణయాలు ఒక వ్యక్తి ఆధారితం పైన ఆధారపడి ఉంటాయి అనుకోవచ్చా? ఎట్లా అంటే మనం చూసాం, డికే శివకుమార్ గారు రాహుల్ గాంధీ గారికి వచ్చేసేపటికి న్యాయ యాత్ర అంటే చేశారు కదా, ఫండింగ్ చేశారు. భారత్ జోడో యాత్ర ఎన్నికల టైంలో ఆయనకి కొంత ఫండింగ్ చేశారు. సో ఈయన వచ్చాక ఈయనకి ఫేవరబుల్గా కూడా సిచ్యువేషన్ అంతా మారుతుంది అన్నట్టుగా కూడా వస్తుంది. సో ఇవన్నీ ఒక వైపుగా ఉంటుంటే, కాంగ్రెస్లో ఏదైతే ఇప్పుడు కలహాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా బీజేపీ ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటుంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒకటి ముందు గారు, ఇప్పుడు కర్ణాటకలో కుర్చీ రగడ లేకపోతే ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో మనం డిబేట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఏ గొడవ లేదు, ప్రశాంతంగా ఉందనుకోండి, మనకి డిబేట్ అవసరం లేదు కదా. డిబేట్ ఈ రోజు మనకి పెట్టుకుంటున్నాం ఇక్కడ అంటే అక్కడ సమస్య ఉన్నట్టే కదా. అసలు సమస్య లేదు సృష్టి అంటే దీనికి ఆత్మవంచన చేసుకుంటూ తప్పితే మరేంటి చెప్పండి. ఈరోజు కర్ణాటక రాష్ట్రం నేషనల్ మీడియాలో కూడా డిస్కషన్ జరుగుతుంది దాని మీద. వాళ్ళ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. మార్చాలని ఒకడు, మార్చొద్దని ఒకడు, అది జరుగుతుంది. అది దాన్ని మేము ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్తే మాకేదో ఆపాదిస్తూ దేశద్రోహులు అంటే, ఈ దేశంలో పెద్ద దేశద్రోహి కాంగ్రెస్ పార్టీ. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఐ నీడ్ కరప్షన్ పార్టీ. ఈ దేశాన్ని గుణ చేసిన పార్టీ అది. ఆ పార్టీ ఏంటి మాకు చెప్పే నీతులు? ముందు అక్కడ మీ సమస్య ఏంటో చూడండి అయ్యా అంటే ఏదో మా మీద పడి ఏడటం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు కర్ణాటకలో పూర్తికి ఏంటి సంబంధం? ఏం మాట్లాడదలుచుకున్నాం? ఎన్నికల్లో ఓడిపోవటం. నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఎన్నికల్లో ఓడిపోవటం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవటం అన్నది ప్రజాస్వామ్యంలో సహజం. ఫుల్ మ్యాండేట్ ఇచ్చినా కూడా, 140 సీట్లు ఇచ్చినా కూడా ప్రభుత్వాన్ని సక్రమంగా నిర్వహించుకున్నాక గలాట పడుతున్న ఏమనాలి? రాష్ట్రాలు ఏ వస్తుంది ఇంకా చెప్పాను లిస్టు, ఎన్ని రాష్ట్రాల్లో చేశారు వాళ్ళని. అది మన కాంగ్రెస్ పార్టీ సమస్య. ఆ రాష్ట్రంలో ఆ పార్టీలో నాయకత్వం వంశపారంపర్య పార్టీ అది.
నెహ్రూ గారు పెట్టారు, లేకపోతే గాంధీ. అసలు ఈ పార్టీ ఇప్పుడున్న పార్టీ నెహ్రూ గాంధీ స్వాతంత్రం ముందు పెట్టిన పార్టీ కాదు ఇది. ఇది ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఫ్యాక్షన్ పార్టీ ఇది. ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఇది. ఇది ఆ నెహ్రూ గారు గాంధీ గారు పెట్టిన అప్పుడు 140 బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ కూడా కాదు ఇది. అది ఎప్పుడో డిజాల్వ్ అయిపోయింది అది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు రెండు పార్టీలు పెట్టుకున్నారు. ఇందిరాగాంధీ గారు పెట్టిన రెండో పార్టీ మూడో పార్టీ ఇది. ఆ స్వాతంత్ర పోరాట పార్టీకి ఈ పార్టీకి సంబంధం లేదు. సో నేనేదేంటంటే జూబ్లీ నుంచి ఉపయోగంలోకి వెళ్ళి కర్ణాటకలో ఉన్న కుర్చీ కూడా ఏం కూడా ఓకే ఓడిపోయాం, తప్పే ప్రజల మ్యాండేట్ ఆశీర్వదిస్తున్నాం, ఓకే తప్పనిసరిగా స్వీకరిస్తాం, నెక్స్ట్ టైం మళ్ళీ పోటీ చేస్తాం, మళ్ళీ ప్రజల్లోకి మళ్ళీ వెళ్తాం. మేము ఎప్పుడు జూబ్లీ చేస్తాం, మేము సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు, మాకు ఎప్పుడు పెద్ద ఓట్లు సీట్లు వచ్చింది లేదు, మాకు కార్పొరేట్ లేదు అక్కడ. ఎస్ గట్టిగా క్యాంపెయిన్ చేసాం, మా నాయకులు క్యాంపెయిన్ చేశారు, గెలవలేకపోయాం, ఓకే ఫైన్. మీకు నా సమస్య అక్కడేంటి ఉన్ని? మీకు 140 సీట్లు ఇస్తే ఏం దొబ్బుడే? కొట్టుకొని పార్టీల్ని రద్దు చేసుకొని ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇబ్బందులు పెట్టేందుకు పాలన లేదు, పాలన గాలి పొందేశారు. బెంగళూరులో ఐటీ పరిశ్రమలన్నీ వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నాయకత్వం లోపం పరిస్థితులు ఉన్నాయి. దాన్ని చక్కబెట్టుకోకుండా ఏదో మాట్లాడితే అద్వానీ గారు ఏంటి? ఇప్పుడు మీరు వంశ పారంపర్య పార్టీ ఏదైనా సరే రాహుల్ గాంధీ గారు ఎటువంటి రేపు ప్రియాంక మాత్రం కొడుకు ఎవరో రావాలి మీకు, అలా అయితే మీ పార్టీ నడవదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈయన సిద్ధరామయ్య గారు ఏమంటారు, ఏ సమస్యకి పరిష్కారం అధిష్టానం చూసుకుంటుంది అంటారు. అధిష్టానం అంటే ఎవరు? మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షులు ఆయన అడిగారు, జాతీయ అధ్యక్షులు ఆయన అంటే ఇది అధిష్టానం చూసుకుంటుంది అంటారు ఆయన ఖర్గే గారు. ఈ అధిష్టానం జాతీయ అధ్యక్షుడు కానీ అధిష్టానం ఇంకేమంటారు అంటే మల్లికార్జున ఖర్గే గారిని బొమ్మగా పెట్టి ఆడిస్తుంది ఎవరు అక్కడ? పాకెట్ లో గాంధీ గారు ఇలా పార్టీ పాకెట్ లో ప్రజాస్వామ్యం ఎవరైనా సరే టీఎం గిరిజన మంత్రి ముఖ్యమంత్రి చిన్నపాటి కార్యకర్త పార్టీని అనేక మంది. రైట్ రవికిరణ్ గారు, మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, వాయిస్ క్లియర్ గా రావట్లా, సిగ్నల్ రావట్లా. ముందు మీ సమస్యలు పరిష్కరించుకోండి. నేనేమో మీ పార్టీలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోకుండా మీ రాహుల్ గాంధీ ఈ పరిశ్రమ ఈ సమస్య పరిష్కరించుకోవాలి మీరే పోతారు. మాకేంటి, మాకు మంచిదే కదా. ఇందాక మేడం ఏం బిందు గారు అన్నట్టు ఇది ఆబ్వియస్ గా మిగతా పార్టీలు మేము అడ్వాంటేజ్ తీసుకోండి. ఆబ్వియస్ గా వాళ్ళు ఇప్పుడు ఏమైంది, జ్యోతిరాజ్ సింధియా మా పార్టీలోకి వచ్చారు, బ్రహ్మాండంగా కేంద్ర మంత్రి చేస్తున్నారు. రైట్ రవికిరణ్ గారు, మీ ఒకసారి సిగ్నల్ కరెక్ట్ గా రావట్లేదు, మీ వాయిస్ రావట్లేదు కరెక్ట్ గా. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. నర్సయ్య గౌడ్ గారు, అంటే జైల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలవడం జరిగింది, వినయ్ కులకర్ణి, వీరేంద్ర పప్పి. సో అంటే డీకే శివకుమార్ గారు వీళ్ళిద్దరిని కలవడానికి ఎట్లా చూస్తారు? అంటే మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి కలిసారు అనుకోవాలా, లేకపోతే అంటే వాళ్ళ మద్దతును కూడా కూడగట్టే విధంగా కూడా కలిసారా? ఒకవైపు బీజేపీ కూడా అంటే వాళ్ళు కొనుక్కోవడానికే వెళ్ళారంటే ప్రహ్లాద్ జోషి గారు బీజేపీ నుంచి కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మేడం, ఇప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఒక డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను జైల్లో కలవడం వల్ల దానికి పెద్ద మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోరల్ గా మేము ఉన్నాం, మీరేం భయపడకండి చెప్పడానికి మోరల్ సపోర్ట్ కొరకు మాత్రమే కలిసింది తప్ప ఒక ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకురావడం వల్ల అక్కడ ప్రభుత్వంలో కుర్చీ ఏం మారదు కదా. కాబట్టి ఏంటంటే కలవడాన్ని కూడా వీళ్ళు ఇంకొక రకంగా క్రియేట్ చేసి దానికి అనుకూలంగా ఏదో మాట్లాడుతూ ఏదో జరిగిపోతుంది, మేము వచ్చేస్తున్నాం, వీళ్ళు దిగిపోతున్నారు, మేము వచ్చేస్తున్నాము అనే రేంజ్ లో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ మెజారిటీ ఉంది. దగ్గర 140 ఎమ్మెల్యేల మెజారిటీ ఉంది. 113 వస్తే చాలు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటది, దీంట్లో ఏం అనుమానం లేదు. ఇంకా దీంట్లో లొల్లి ఏమున్నదండి? ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ ముందట ఎవరైనా పోయి హైకమాండ్ను కలవడం, అందరిని ఎవరెవరైతే కొంత సాయం పడగలుగుతారు అనుకున్న వాళ్ళందరినీ కలవడం అనేది ఇది మామూలుగా ఏ పార్టీలో కూడా ఉన్నదే. అంతే తప్ప దీంట్లో కుర్చీ చేంజ్ అనేది, రెజిమ్ చేంజ్ అనేది ఏమీ లేదు. ఎవరైనా అట్లాంటి ఆశలు పెట్టుకుంటే అది అడియాశలే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఆ ఒప్పందం ఉన్నదా, ఆ కాగితం చూపించు, మీకు షేర్ చేసి అంటే 2.5 సంవత్సరాలు ఉందని, అది ఏమీ లేదండి. ఏదన్నా హైకమాండ్ ఆలోచన చేసి ఒకవేళ మారుద్దాం అనుకుంటే అది అక్కడ ఒప్పందం ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కూర్చొని, కేసీ వేణుగోపాల్, మిగతా పొలిట్ బ్యూరో సభ్యులంతా కూర్చొని మాట్లాడుకొని అవసరమైతే ఏదైనా చేస్తారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదు కదా.
నేను ఒకటే కీలకమైన విషయం ఏంటంటే డికే శివకుమార్ గారు ముఖ్యమంత్రి పదవి కొరకు ఇదంతా చేస్తున్నారు ప్రచారం జరుగుతుంది కదా. మరి ముఖ్యమంత్రి కావాలని తిరుగుతున్నటువంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి నేను అలాంటి పని చేయటం లేదు, 5 సంవత్సరాలు సిద్దిరామయ్య గారే ఉంటారు అని చెప్పిన తరువాత కూడా దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఏదైనా మేజర్ డిసిషన్ తీసుకుంటే అధిష్టానంలో ఉన్న మొత్తం అందరు కూర్చొని కదా నిర్ణయం చేసేది, ఎవరొకరు చేయరు కదా, ఎందుకంటే జాతీయ పార్టీ కదా. కాబట్టి ఇలాంటివన్నీ కాంగ్రెస్ పార్టీలో సహజం. ఎందుకంటే వాళ్ళు మంత్రి పదవుల కొరకు కలుస్తూ ఉంటారు, మంచికి చెడుకు ఉంటారు, డైరెక్షన్స్ కొరకు కలుస్తూ ఉంటారు, అంతవరకే చూడాలి తప్ప ఇక్కడ కుర్చీలాట లేదు, కుర్చీలు చేంజ్ అయ్యేది లేదు. కాబట్టి ఇది తుఫాన్ లెక్కనే చూడాలి తప్ప దీన్ని ఏదో కొత్తగా మారిపోతే భారతీయ జనతా పార్టీకి ఏదో లాభం జరుగుతుంది, మేమేదో మొదటికి వస్తామంటే అక్కడ అవకాశం లేదు. కర్ణాటకలో మీరు 66 నుంచి 63 కూడా పడిపోయారు. కాబట్టి అక్కడ తప్పులుడికి అవకాశమే లేదు. కాబట్టి మీరు ఇంతకుముందు చెప్తా ఉన్నాడు మిత్రుడు, ఎన్నికలలో ఇది మామూలు విషయం, ఓడిపోవడం గెలవడం అనేది. మరి నేను కూడా అంటున్నా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలు విషయాలే కదా. రైట్ అండి, సమయం తక్కువగా ఉంది, కన్క్లూడ్ చేయండి. నాకు ముఖ్యమంత్రి అది డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలని అడిగినట్టు వార్తలు వచ్చినాయి, మరి దానికి ఏం చెప్తారు? కాబట్టి ఇలా నితీష్ కుమార్ కు భయపడి భారతీయ జనతా పార్టీ ఆయనను ముఖ్యమంత్రి చేసింది, మరి దానికి ఏం చెప్తారు? ఆయనకు తక్కువ సీట్లు వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఆయనను ముఖ్యమంత్రి చేసి మీరు భయపడి చేస్తారు. అక్కడ కుర్చీలాట లేదా? మేము మాట్లాడలేము అవన్నీ. కాబట్టి నేను ఒకటే అంటున్నా, కర్ణాటకలో సజావుగా జరుగుతూ ఉంది, పరిపాలన సజావుగా జరుగుతూ ఉంది, కుర్చీల చేంజ్ ఏం లేదు. ముఖ్యమంత్రి కేవలం ఖర్గే గారిని కలిసి ఇది మంత్రులను పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి ఇంతవరకు మాత్రమే జరిగింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అక్కడ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నరసయ్య గౌడ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. చూసారు